హాయ్ ఎవ్రీవన్. సో కొమరలి పోయే టైం అయితే వచ్చేసింది. సో ఎవ్రీ ఇయర్ మేము కొమరలి వెళ్తాము. సో ఈసారి స్వీటీ కూడా నన్ను నుంచి వచ్చేసింది కరెక్ట్ టైంకి, కాబట్టి స్వీటీ వస్తుంది అండ్ ఆల్సో విన్నీ ఉంది ఈసారి మాతో. సో మొత్తానికి కార్కి పూజ అయితే చేసేసినాం. మా డాడీ మాతో వస్తలేడు, కానీ ఇంకా మమ్మీ డాడీ కలిసి బండి పూజ చేసేసారు. ఇదేమంటారు, బూర్ది గుమ్మడికాయ ఐ గెస్. సో మొత్తానికి గుమ్మడికాయ అయితే మా డాడీ కొట్టేసిండు. కొమరలి ట్రిప్ గా గర్ల్స్ ట్రిప్. It's a girls trip. Girls trip. చెప్పురు ఇంకాక తర్వాత స్వీడగా ఏడుకోతున్నాము. కొమరలి. సో ఇవే పాటలు పెడతావా? షామీర్పేట వచ్చేసినాం అనమాట. షామీర్పేట కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర ఆగి కొమరలి వెళ్ళే దారిలో ఉంటుంది ఇది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని వెళ్తాం అనమాట. ఎగ్జాక్ట్లీ. So, Mom, I like the dresses. we just completed darshan in Kattamaisama temple. Yeah. Shamirpet. Shamirpet like there now. సో చాలా తొందరగా రీచ్ అయిపోయినట్టు అనిపించింది, ఎందుకంటే అందరం గర్ల్స్ ఉన్నాం కార్లో కాబట్టి అట్లా ముచ్చట్లు పెడుతూ వచ్చేసినాము. దర్శనం మంచిగా ఎండలోనే కూర్చొని మొత్తానికి కొమరలి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఆ వైబ్, ఆ ఎల్లో కలర్, ఆ పసుపు, ఐ మీన్ బండారి, ఆ వైబే వేరప్ప. సో మా చెల్లె 2 గంటల జర్నీకే అలసిపోయింది. మేము ఫారెన్ నుంచి వచ్చింది కదా, కొంచెం ఎక్స్ట్రాలు అంతే. అండ్ మొత్తానికి అమ్మమ్మ వాళ్ళని కలిసేసినాము. అమ్మమ్మ వాళ్ళు మాకు 2 గంటల ముందు వచ్చేసారు. మేము దర్శనానికి పోయేసి వచ్చి చిన్న నాప్ అయితే వేసినాము. నాప్ వేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మా అమ్మమ్మ మా అందరికీ గాజులు వేపిస్తుంది. సో గాజులు అయితే బయటికి పోయి వేసుకోవడం ఎందుకు, చాలా చల్ల ఉందని రూమ్లోకి కొనుక్కొని వచ్చుకొని అందరము ఎవరి సైజుల ప్రకారం వాళ్ళు వేసుకుంటున్నాము. సో రెడ్ బ్యాంగిల్స్ అయితే నాకు ఫుల్ ఫేవరెట్. నాకు ఇట్లా అందరం కలిసి బ్యాంగిల్స్ వేసుకోవడం చాలా ఇష్టం. సో This is what I'm trying. నైస్. బాగుంది. అట్లా బాగుంది. This is what I'm trying. చూపి. Bukka Friday. నైస్. Actually only plain extra. సూపర్. ఎక్కువ కావాలి కదా. బాగున్నాయి. ఇట్లా ఇట్లా చూపి 2 సైడ్. క్యూట్. ఆంటీకి పెడుతున్నా ఒక్క నిమిషం. ఇట్లా అంటారు. ఇగో ఇట్లా మమ్మ సైడ్ కూడా. బర్రె కూర. ఇప్పుడు వదలదు కదా దేవదేవి. వీళ్ళకి ఆకలిస్తున్నట్టుంది. దొంగగా ఏదో బేల్పూరి ఏదో టైప్ ఏదో చేసుకొని తింటున్నారు. అది కూడా దాచుకొని సో దిస్ ఈస్ ది బెస్ట్ టైమ్ ఆఫ్ ది ఇయర్. మేము అందరం ఫ్యామిలీలు అందరం కలిసి ఫస్ట్ వీక్లో వెళ్తాం కాబట్టి ఇట్లా అందరం కలిసిమెలిసి కూర్చొని అలా ముచ్చట్లు పెడుతూ ఎంజాయ్ చేస్తాం అన్నమాట. ముచ్చట్ల రాని ఆమె ముఖం చూడండి గాయస్, ఎంత సీరియస్. పెద్దోళ్ళతో ముచ్చట్లు కావాలి మీకు.
ఇంటికి వచ్చి మరి తింటున్నారు చెత్త మొక్క పొద్దు. సో ఇదైతే డే టూ ఎల్లమ్మ బోనం చేస్తామన్నమాట. ఎల్లమ్మ బోనంకి వెళ్ళడానికి రెడీ అయితే అయిపోయినాము. మంచిగా ఎత్తిని కెటార్లో అందరము రెడీ అయ్యి ఇంకా దర్శనానికి స్టార్ట్ అయిపోయినాము. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ నేనే బోనం ఎత్తుకుంటాను, కానీ ఈసారి లేట్ అయిపోతుందని చెప్పేసి మా మమ్మీ, మా ఆంటీ, మా పెద్దమ్మ వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా మీరు గంటలు రెడీ అయ్యకుంటూ కూర్చుంటారు, మీరు ఎప్పుడన్నా రండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో మేమైతే బొమ్మల్లాగా రెడీ అయిపోయి ఇలా. Please do subscribe. Yeah. ఏ చిన్న మమ్మీ చుట్టూ బాగా వస్తుంది. సో బేసికలీ ఇలా భక్తులందరూ ఇలా బండారిని పట్టుకొని తీసుకెళ్ళి దేవుడికి సమర్పిస్తారన్నమాట. పువ్వులు ఎక్కడన్నా ఉన్నాయా? ఏమేమి బాబరా? సో వీఆర్ హియర్. మల్లెపూలు కావాలి. సో బేసికలీ ఎల్లమ్మ గుడి చాలా పైన గుట్ట మీద ఉంటుంది అనమాట. అట్లా గుట్ట ఎక్కేటప్పుడు మధ్యలో వేరే గుళ్ళు ఉంటే ఆ గుళ్ళని దర్శనం చేసుకొని దొంగగా అయితే లైన్ మధ్యలో దూరినాం అనమాట. అపాయింట్మెంట్ ఉంది నెక్స్ట్. వాళ్ళు ఎప్పుడు వస్తుంది? నైట్ సిగం వస్తుంది. చూపి ఏంటి అవి తిన్నామమ్మా, అన్నీ తీసుకున్నాం. నువ్వు జర్ర ముందు రాలేవు, నీదేగానే తీసుకున్నావు. జర ముందే ఆపలేవు. నేను వాటర్ ఏమంటున్నాను ఏం లేదు. ఇప్పుడు ఈమెకి ఎప్పుడు ముచ్చట్లే కావాలి గాయస్. రెడీ వస్తుంది. మా మమ్మీకేమో ఎప్పుడు పనే కావాలి. అరే నువ్వు డాన్స్ ఆడాలి కదరా. సో ఇది సండే నైట్ కోలాగల్ దగ్గరకు వచ్చినాం. యశు వాళ్ళు కూడా ఇవాళ సండే మార్నింగ్ వచ్చారనమాట. సో అందరం కలిసి కోలాగకి వచ్చాం. కోలాగ అంటే బేసికలీ ఎవరికైతే కొడుకుంటారో కోలాగకి పూజ చేస్తారంట. సో మా ఫ్యామిలీలో అందరికీ ఒక్కొక్క కొడుకున్నాడు కాబట్టి అందరం వచ్చి కోలాగ దగ్గర పూజ చేస్తామన్నమాట. కనిపిస్తున్నాను. కోళ్ళగా అంటే ఇక్కడ ఒక ఆవు ఉంటుంది అనమాట. ఆవుని లింగం చుట్టూ ప్రదక్షిణాలు చేయించాలి. దాంతోపాటు ఫ్యామిలీ అందరు కూడా ఇలా తాడిని పట్టుకొని ప్రదక్షిణాలు చేయాలి. సో యా, యాజ్ యూజువల్ మా మామయ్య హడావిడి పెడుతున్నాడు. తొందరమ్మా. లైట్గా భయపడ్డాం ఫ్రెండ్స్. వచ్చింది.
ఎవరు ఏదో ఏదో ఉంటే అడుగుతుంది అసలు అది అడుగుతుంది జై స్వాతి ప్రియ దా రామచిలుక రామచిలుక దా జై స్వాతి ప్రియ సో బేసికలీ ఇవన్నీ నమ్మను కానీ చిలుక జ్యోతిష్యాలు, కానీ ఏదో టైం పాస్కి అయితే అందరం చెప్పించుకుంటాము. సో ఎప్పటిలాగే ఈసారి కూడా చెప్పించుకున్నాము. 9 సార్లు నా పేరు వచ్చిన 9 సార్లు చిలుక రాలేదు. ఇంకా ఆయన వెళ్ళిపోతే ఆయన వెనకాల ఫాలో అవుతూ వెళ్ళి గుడి దగ్గర ఆయన ఉంటే మొత్తానికి ఆయన దొరికిండు, అక్కడ చెప్పించుకున్నాము. ఇంకా అప్పుడు దేవుడికి మల్లన్నకు మొక్కితే మొత్తానికి అయితే చిలుక బయటికి వచ్చేసింది. సో దిస్ ఇస్ ది పార్ట్ 1 అన్నమాట. కొమరలిలో మొత్తానికి చిలుక జ్యోతిష్యం చెప్పించేసుకొని ఇంకా కొంచెం అలా చిల్ అయ్యి అన్ని బోనాలు చూసుకొని రూమ్స్కి అయితే వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అభిషేకం ఉండే కాబట్టి తొందరగా వెళ్ళి పడుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ ది పార్ట్ 1 guys. See you in next video. Bye.